మీడియా వ్యవస్థలపైన నిన్న సివి ఆనంద్ డీజీపీ గారు మాట్లాడడం జరిగింది. అందులోనూ ఈ యూట్యూబ్ జర్నలిజం వారిపైన కేసులు పెట్టారు కదా. ఎవరైనా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ విధంగా చేశారు. అందులోనూ డీజీపీ శివధర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా దీనిపైన కీలక జీవోలు కూడా పాస్ చేయడం కూడా జరిగింది. ఉపా చట్టం తీసుకురావడం కూడా జరిగింది. ఏం చేయబోతున్నారని అడిగితే మేము కూడా దాన్ని ఆచరించాల్సిందే, మేము కూడా దాన్ని పాటించుకుంటూ పోతాం అనుకుంటూ డీజీపీ సివి ఆనంద్ గారు కూడా చెప్పడం కూడా జరిగింది. నేనేమంటున్నా అంటే గౌరవ డీజీపీ గారికి నేను చెప్పేది కూడా అదే. సార్ గారు మొదలు ముఖ్యమంత్రి గారు మాట తీరుని మార్చుకోమనండి. అప్పుడు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా మాట మార్చుకుంటారు. ఇప్పుడు ఎంతమంది మీద కేసు పెడతారండి? ఒక మాట చెప్తున్నాను, ఎంతమంది మీద కేసు పెడతారు? ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఆ స్మార్ట్ ఫోన్ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు మీరు ఏం చేసినా ఏ లెక్కన ఈ 4.5 కోట్ల ప్రజలు అందరి వీడియోలు పెడతారు. అందరి మీద కేసులు పెడతారా? అందరి మీద. ఇంకోటి ఏమన్నా అంటే డీజీపీ గారు ఎవరైనా శుద్ధి అతిక్రమించినప్పుడు అప్పుడు మేము రంగంలోకి వస్తాం, మీ మీద కూడా ఏదైనా చెడుగా రాస్తే మేము రంగంలోకి వస్తామని చెప్తా ఉన్నారు. యథా రాజా తదా ప్రజ. రాజు ఎట్లుంటారో ప్రజలకు అట్లుంటారు. రేవంత్ రెడ్డి గారేమో లాగులో తొండలేడుస్తాం, బట్టలు కూడా తీసి బాధ్యత కొడతాం, చాలా వరకు శాంతి భద్రతలకు భంగం కలిగేటట్టుగా మాట్లాడండి సార్. దీన్ని మీరు పరిగణనలోకి తీసుకోవాలి. ఈరోజు మీరు డీజీపీ బాధ్యత చేపట్టినప్పుడు ఈరోజు ఏమంటున్నారు? ఇది మనకు రాజ్యాంగంలోనే ఉందని చెప్తా ఉన్నారు. రాజ్యాంగంలో ఉందని చెప్తా ఉన్నారు. ఈరోజు పలుసార్లు హైదరాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టు ఏం తేల్చి చెప్పిందంటే జర్నలిస్టు వారికి రాజకీయం పరంగా వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టే అవకాశం లేదు. అక్కడ దాకేందుకు? యారు దాకా గెలిచిర్రు? మరి కేసులు పెట్టి ఎక్కడి దాకా గెలిచిర్రు? అన్యాయంగా అక్రమంగా ఈరోజు రాజకీయ నాయకులకు వాళ్ళు చెప్పినట్టే పనిచేసుడు కాదు. మీరు కూడా ప్రజల పక్షాన ఉండి తెలుసుకోవాలి. అసలు కేసులు ఎవరు పెడుతుండు? కేసులు ఎవరు పెడుతుండు? మాట్లాడింది ఎవరు? ఎవరి మీద కేసు అయితే ఉంది? ఎవరు జైలుకు పోతుండు? దాని మీద కూడా డీజీపీ గారు మాట్లాడితే బాగుండేది. ఇది ఎట్లుందంటే రేవంత్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేసినట్టే అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి చెప్పారు, మరి ఆయన కూడా అది చేస్తారా? ఆయన కూడా బూతులు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆయన కూడా ప్రజల్ని చాలా వరకు మంత్రులు చెప్పుతో కొడతా అని చెప్పారు రాష్ట్ర రైతన్నలని. దాని గురించి మీరేం మాట్లాడలేదు. మరి గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడినా తెలంగాణ రాష్ట్ర సాధకుడైన కేసీఆర్ గారి గురించి కూడా చాలా చులకన చేసి మాట్లాడారు. ఊరి తీస్తా అని చెప్పిండు. మరి దాని మీద అటెంప్ట్ మర్డర్ లెక్కనే వస్తుంది కదా. మరి దాని మీద ఎందుకు యాక్షన్, దాని మీద ఎందుకు మీరు మాట్లాడలేదు సార్? అది కూడా మాకు కొంత డౌటే ఉంది. అందులో ఒకసారి సార్ గారు మాట్లాడిన ముచ్చాడు ఒకసారి వినుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. తెలంగాణ దీనికి సంబంధించి కర్ణాటక కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలని అమలు చేస్తుంది. తెలంగాణ అమలు చేయాలి. దీని గురించి అమలు చేస్తాము. దాంట్లో ఏముంది? ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, ఎక్కడైతే శృతి మిస్తుందో అప్పుడే మేము పిక్చర్ లోకి వస్తాము. మీరు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి అప్పుడు కూడా ఏం చర్య తీసుకోవచ్చు మీ పైన వచ్చినప్పుడు. ఇప్పుడు సార్ గారు మాట్లాడిన ఏంటిది, ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడినప్పుడు నేను కూడా రంగంలోకి వస్తా అని చెప్పిండు. ఇంకో మాట కూడా వినండి. తప్పు కూడా స్పందిస్తాం. నా మీద వచ్చినప్పుడు కూడా నేను చేయాలి కదా. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉంటుంది, ప్రైవసీకి. అది మన రాజ్యాంగంలోనే ఉంది. సో తప్పకుండా మీరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. మా రియాక్షన్స్ అన్ని కూడా మీరు చూస్తారు ఏ విధంగా ఉంటాయి. ఇట్ బి వెరీ రీజనబుల్. అండ్ మీరు కూడా వీడియోస్ చూసినప్పుడు మీకు అనిపిస్తున్నాము దీని యాక్షన్ తీసుకోవాలి. సార్ గారు ఏమన్నారు? అట్లాంటి వీడియో చూసినప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టక తప్పదు, బూతులు మాట్లాడితే అని సార్ గారు మాట్లాడారు. ఐ అగ్రి. నేను కూడా ఒప్పుకుంటా. ఒకరి ప్రైవసీని భంగం చేసుడు, ఒకరి ప్రైవసీని ఆ విషయంలోకి వచ్చేస్తే ఎవరైనా అరెస్ట్ చేయాలి సార్. కరెక్ట్, మీరు మాట్లాడింది చాలా వరకు కరెక్ట్. అట్లాంటి రాజ్యాంగంలో ఆ హక్కు కూడా ఉంది, లేదని చెప్తలేను. కానీ ఇంకో హక్కు కూడా ఉంది సార్. ఏంటంటే ఇప్పుడు మీరు డీజీపీ గారు, మీకు రావాల్సిన జాబ్ని ఇస్తా అని చెప్పి లాస్ట్కి ఇవ్వకుండా చేస్తే మీరు ఏం చేస్తారు సార్? ఒక మాట అడుగుతున్నా, ఏం చేస్తారు? మీకు కూడా వస్తుంది కదా ఆ ఎమోషన్, ఆ ఫీల్ అనేది ఒకటి వస్తుంది. ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా అది వస్తుంది. వై నాట్? ఈరోజు మీరు డీజీపీగా నియమించబడినా మీకు జీతాలు రావాలన్నా, రేవంత్ రెడ్డికి జీతాలు రావాలన్నా, ఆయన చక్రం తిప్పాలన్నా ఈరోజు ప్రజలు అనేది ఉండాలి.
ప్రజల ఓటు అనేది అవసరం కాబట్టి వాళ్ళ కడుపు కోత రగిలింది. ఈరోజు ప్రభుత్వాలు మాకు ఆశ అవుతుంది, ప్రభుత్వాలు మాకు బ్రతుకు తెరువునిస్తుంది, ప్రభుత్వాలు మా పంటకు మద్దతు ధర ఇస్తుంది. ఈరోజు పంటల పండుగ ప్రభుత్వం ద్వారా ఏదో పథకాలు వస్తాయన్న టైంలో అవి రాకుండా రైతులు ఏం చేస్తాడు? నోటి నుంచి బూతులు రాకుండా ఏమైనా మంత్రాలు ఏమైనా వస్తాయా? బూతులే కదా సార్ వచ్చేది, మాట చెప్తున్నా, బూతులే కదా వచ్చేది. దానిపైన బూతులు మాట్లాడుతున్నారని చెప్పి బీఫ్లు పెట్టి మరి పెడుతున్నా కూడా ఈరోజు మీ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది సార్? తీసుకొచ్చి మరి జైల్లో వేస్తూ ఉన్నారు. మరి మీరు ఏం సాధించిర్రు? కోర్టులు ఏం చేస్తున్నాయి? కొట్టేస్తున్నాయి కదా. యూట్యూబ్ సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులే పెట్టకూడదని చెప్తున్నాయి కదా. ఇంకొకటి ఏం మాట్లాడుతున్నా అంటే సార్ గారు ఇంకో మాట మాట్లాడారు. ఏంటంటే అది శుద్ధి మితిమీరినప్పుడు మేము బయటకు వస్తామట. ఎస్, మీరు బయటికి రావాలి సార్. మీరు రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా మీరు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఏందో తెలుసా? అది రేవంత్ రెడ్డి గారు శుద్ధి మించింది. ఆయన మాట్లాడే మాటలకు ఈరోజు రాష్ట్రంలో మొత్తం మర్డర్లు, విచ్చలవిడి యువతుల పైన మానభంగాలు. మరి దీన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. రేవంత్ రెడ్డి మాటలు చూసి యువత ఇష్టం వచ్చినట్టు ఎవరినెవరికి వాళ్ళు చంపేసుకుంటున్నారు. ఈరోజు స్మగ్లింగ్ పెరిగింది, ఈరోజు బీభత్సంగా క్రిమినల్ యాక్టివిటీస్ పెరిగినాయి. మీ దీని గురించి ఎందుకు మాట్లాడలేదు సార్? ఓన్లీ సోషల్ మీడియా మీద గింత ఎందుకు? ప్రభుత్వము ఈరోజు పోలీస్ శాఖ ఎందుకని దీని మీద ఇంత ఫోకస్ చేస్తూ ఉంది? వై అని అడుగుతున్నా. మీరు చెప్పిన దానికి ఓకే, ప్రైవసీ పరంగా ఎవరు వెళ్ళొద్దు, దాంట్లో ఎవరు వచ్చినా కూడా ఇమీడియట్లీ టేక్ యాక్షన్ అంటున్నా నేను కూడా. కానీ ఈ రోజుకి ఒకటికి అన్యాయం జరిగినప్పుడు వాని హృదయం నుంచి వచ్చేది తిట్లు మాత్రమే వస్తాయి సార్. పురాణాలో, మంత్రాలో, లేకుంటే పాఠాలు రావు. ఈ విధంగా కోర్టులు కూడా చెప్పినాయి. ఓటర్లను మోసం చేసినందుకు తీవ్రమైన శిక్షలు కూడా ఉన్నాయని ఆ స్వేచ్ఛ కూడా ఉంది కదా సార్. అది కూడా ఉంది కదా. రైట్ టు క్వశ్చన్, రైట్ టు ఆస్క్, రైట్ టు లీవ్ అనేది అన్ని హక్కులు ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఈరోజు మీరు చట్టాలకు అతిక్రమించి పోయేది మీరు. ఉపా చట్టం దేనికోసం తీసుకొచ్చారు? దాని గురించి మీరు మాట్లాడగా సార్. దాని గురించి కూడా మాట్లాడాలా. సో మీరు ఏదైతే మాట్లాడిర్రో మీరు రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా ఇదే చొరవ తీసుకుంటే వీఆర్ రియల్లీ హ్యాండ్స్ అప్ టు యూ సార్. రియల్లీ హ్యాండ్స్ అప్ టు యూ విత్ యువర్ కరేజ్, యువర్ డెడికేషన్స్ అండ్ యువర్ వన్ అండ్ ఓన్లీ లైక్ ఎ లయన్ అని అనుకుంటాం మేమైతే. ఆ విషయంలో మీరు చొరవ తీసుకొని ఆ విషయంలో మీరు ముందుకెళ్తే మీరే లయన్ అని ఒప్పేసుకుంటాం, మీరే హై ఆఫ్ ద ఆఫీసర్ అని ఒప్పుకుంటాం. రేవంత్ రెడ్డి గారి పైన కూడా యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా, ఈరోజు ముఖ్యమంత్రి అయినా కానీ ఏదో పెద్ద అయిపోలే. ఆయన కూడా ప్రజల ద్వారా, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు మాత్రమే. హీ హ్యావ్ ఓన్లీ 5 years టైం ఓన్లీ. ఈరోజు ప్రజలు ఆయన ద్వారా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. డీజీపీ సివి ఆనంద్ గారికి కూడా చెప్తా ఉన్నారు, ఈరోజు మీ ఇండ్లు కూలుస్తున్నారు. మీరుంటున్న ఇష్టంగా కష్టపడి కట్టుకున్న ఇల్లు కూలుస్తుంటే మీ నోట్ నుంచి ఏమొస్తుంది సార్? సీఎం సార్ ఈజ్ అ గ్రేట్ పర్సన్, సీఎం సార్ ఈజ్ టేక్ ఏ గుడ్ యాక్షన్, సీఎం సార్ ఏ డన్ ఏ బెటర్ జాబ్ అనుకుని ఇంగ్లీష్లో మాట్లాడతారా? మీకు రాదు ఆ టైంలో ఆవేశం, మీకు కట్టె తెలుసుకొని రాదా సార్ ఆగ్రహం? ఆ టైంలో పుట్టుకొచ్చింది సార్ బూతులు, ఆ టైంలో నుంచి పుట్టుకొచ్చింది సార్ వాళ్ళ యొక్క ఆవేదన. ఇది కూడా మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. మనం అందరం మనుషులం. అట్లాంటి టైంలో మీడియా వ్యవస్థ ఏం చేస్తుంది? బాజప్తుగా నోటికాడ మైక్ పెట్టి అమ్మ నీకేం అన్యాయం జరిగిందని అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళ బాధలు వాళ్ళు చెప్తారు. దట్ ఓన్లీ హ్యాపెన్. మీడియా వ్యవస్థ వాళ్ళు దాన్ని టేకప్ చేసుకుంటారు. బూతులు వచ్చిన కాడ బీపులు పెట్టుకుంటున్నారు. దాన్ని మించి కూడా ప్రభుత్వం వాళ్ళు అత్యుత్సాహంతో కేసులు పెట్టి జైలుకు పంపి అవసరమైందని అడుగుతున్నా. మీకు అంత ఇంట్రెస్ట్ తీసుకోవాలనిపిస్తే ఉపా చట్టం బదులు ఈరోజు అవినీతి, అక్రమాలు, మానభంగాలు చేస్తున్న వాళ్ళపైన కొత్త చట్టం తీసుకురండి. గంజా బీభత్సంగా పెరుగుతూ ఉంది. దాని వెనకాల ఉన్న గాడిద ఎవరు నడిపిస్తూ ఉన్నాడో, ఏ రాజకీయ నాయకుడు ఉన్నాడో ఆయన తీసుకొచ్చి బొక్కలు వేయండి. అట్లాంటి వాళ్ళ మీద మంచి చట్టం తీసుకురండి. ఈరోజు నిరుపేదలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాటి మీద కొన్ని జీవోలు పాస్ చేయండి. దాని గురించి ఏ రాదు. కానీ అట్లాంటి విషయంలో బయట పెడితే మాత్రం వీ హ్యావ్ టు కమ్, వీ హ్యావ్ టు షో, వీ హ్యావ్ టు దేర్ అనుకుంటా మాట్లాడుతూ ఉన్నారు. 2 సంవత్సరాలే, ఓన్లీ 2 సంవత్సరాలు. తర్వాత మీ ప్రభుత్వం ఆడుంటుందో, మీ మాటలు ఆడుంటాయో ప్రజలు డిసైడ్ చేస్తారు. దట్స్ ఇట్.